హాయ్ గైస్, సొరకాయతో ఎప్పుడు అప్పలు కూరనే కాదు, నేను చెప్పినట్టు స్వీట్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ న్యూ ఇయర్కి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ముందుగా సొరకాయని తురుముకోవాలి. తురుముకున్న తర్వాత పక్కన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో పాలు పోసుకోవాలి. మీగడున్న పాలు అయితే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకో బౌల్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ వేయాలి. నేను ఇక్కడ కిస్మిస్ అనేది అవాయిడ్ చేస్తున్నాను, ఎందుకంటే పులుపుకి పాలు ఇరుగుతాయి కాబట్టి. ఆ తర్వాత మనం పాలు పెట్టుకున్నాక దీన్ని మీగడ కట్టుకునే వరకు చూసుకోవాలి. పాలు మరిగిన తర్వాత స్టవ్ కింద బంద్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటుంది కదా, అది కూడా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఇందాక తురుముకున్న సొరకాయ వేసుకోవాలి. సొరకాయ లేతదైతే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే, సొరకాయలో అసలు వాటర్ లేకుండా చూసుకోవాలి. మనం సొరకాయను తురుముకునేటప్పుడు లోపటున్న భాగం కాకుండా బయటున్న భాగం తురుముకోవాలి. గ్రీన్గా ఉంటుంది కదా, అది లోపటున్న భాగం వేసుకుంటే సొరకాయ టేస్ట్, స్వీట్ అనేది టేస్ట్ ఉండదు. అండ్ అలాగే గింజలు కూడా లేకుండా చూసుకోవాలి. ఇదొకటి మీరు గుర్తుంచుకోండి పాయింట్. ఆ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత, సొరకాయ మగ్గిపోయిన తర్వాత దీంట్లోనే షుగర్ వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి సెట్ అయ్యేటట్టు, మేము తినే స్వీట్కి సెట్ అయ్యేటట్టు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను. అండ్ దాంట్లోనే మిల్క్ మేడ్ కూడా వేసుకోవాలి. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, మీకు ఇష్టం ఉంటే. లేకపోయినా పర్లేదు. దాని బదులు మీరు ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని సరిపోద్ది. ఆ తర్వాత ఈ సొరకాయ తురుము అనేది చక్కెరలో ఉడకనివ్వాలి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు పాలు పోసుకోవాలి. మరిగిన పాలు పాలు మీగడ కడుతూ ఉంటాయి. అండ్ నెయ్యి కూడా కొంచెం వేసుకుంటున్నాను నేను. అంతే గైస్, స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మీకు కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా ఛానల్